యూట్యూబ్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సో, ఈరోజు మనము అన్ని న్యూస్ పేపర్‌లోని ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 1 ఫలితాలు వచ్చేస్తున్నాయనేసి రావడం జరిగింది. అదే విధంగా మనకు రీసెంట్‌గానే సీఎం రేవంత్ రెడ్డి గారు తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఇది ఒక పోస్ట్ చేయడం జరిగిందండి. సో, సార్ అఫీషియల్‌గా పోస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనకు మార్చ్ మొదటి వారంలో జనరల్ ర్యాంకింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మూల్యాంకనం ఆల్రెడీ పూర్తయిందని చెప్పడం జరిగింది. ఫలితాల ప్రకటనలోని టీజీపీఎస్సీ ముమ్మర కసరత్తు. ఫలితాలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1 అభ్యర్థులకు టీజీపీఎస్సీ తీపి వార్త అందించబోతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించేందుకు కమిషన్ వేగంగా ఏర్పాటు చేస్తుంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను కమిషన్ పూర్తి చేసింది. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా సిద్ధం చేసే ప్రక్రియను చివరి దశకు చేరినట్టుగా సమాచారం. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు వెల్లడికి టీజీపీఎస్సీ తుది పరిశీలన జరపాల్సిన అవకాశం ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు కూడా వెల్లడించాలనేసి భావిస్తున్నారు. తద్వారా ఆయా పోస్టులకు బ్యాక్‌లాగ్ లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటుందనేసి మొత్తం 523 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నియామక ప్రక్రియలు చేపట్టిందనేసి తెలియడం జరిగింది. మనకు రీసెంట్‌గా అయితే మనకు ఇప్పుడే 2 అవర్స్ బ్యాకే సీఎం రేవంత్ రెడ్డి గారు తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లోనే పోస్ట్ చేశారనమాట. సో, ఖచ్చితంగా మనకు వచ్చేస్తున్నాయనేసి తెలియ అంటే వచ్చేస్తున్నాయనేసి మనకు తెలియజేస్తున్నారనమాట. ఖచ్చితంగా అయితే గ్రూప్ 1 అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త అనమాట. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి ఈ యొక్క కొత్త తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ రాబోతున్నారనేసి యావత్తు తెలంగాణ కూడా భావిస్తుంది. అదేవిధంగా మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 సర్వీస్ కూడా మనకు మార్చి ఎండింగ్ లోపలే ప్రక్రియ పూర్తవుతుంది. అదేవిధంగా జూన్‌లో ఏప్రిల్, మే కల్లా మనకు అపాయింట్మెంట్స్ లెటర్స్ ఇచ్చే అవకాశం కూడా కనబడడం జరుగుతుంది. చూడాలి సార్ ఎట్లా ఉంటుందో పరిస్థితి. ఆయా పరిస్థితి బట్టి ఈ మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అపాయింట్మెంట్స్ కూడా అతి తొందరలో ఇస్తున్నారా లేదా అనేసి మనం చూడాల్సిన అవకాశం ఎక్కువగా కనపడుతుందన్నమాట. దాదాపుగా 7 పేపర్లకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలను మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజానికి ప్రిలిమ్స్‌లో 31,383 మంది అర్హత సాధించగా వారిలో కేవలం 67.17% మాత్రమే పరీక్ష రాశారనేసి తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఒక్క పోస్టుకు దాదాపు మనకు 1:38 మంది మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా మనకు 300 పైన ఏమో గ్రూప్ 2కి ఉంటే 190 పైన ఏమో గ్రూప్ 3కి పోటీ పడుతున్నటువంటి సమాచారం ఉంది సార్. మనకు 1:2 లేదా 1:1.5 అనేది జనరల్ ర్యాంకింగ్ కాకుండా డైరెక్ట్ పిలుస్తారా అనేది తెలియాల్సిన విషయం ఉన్నది. వేచి చూడాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం భావిస్తుందో మనకు చూడాల్సిన అవసరం ఇక్కడ ఏర్పడుతుందన్నమాట. ఎనీహౌ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే మనకు కొత్త గ్రూప్ 1 ఆఫీసర్ తెలంగాణలో కూడా రాబోతున్నందుకు ఒక గుడ్ న్యూస్‌గా మనం చెప్పుకోవచ్చండి. వచ్చే మే ఆర్ జూన్‌లో వచ్చేటటువంటి ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉన్నదో ఆ జాబ్ క్యాలెండర్ కూడా మంచిగా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధిస్తారండి. మరి ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. మనకు వచ్చే నోటిఫికేషన్‌లో గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో దాదాపుగా మనకు 300 నుంచి 400 ఉన్నాయన్నట్టుగా మొన్న రీసెంట్‌గా వార్తాపత్రికలో వచ్చినటువంటి సమాచారం. కాకపోతే 250 అనేది అబోవ్ ఉంటుంది సార్. 200, 250 అబోవ్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మంచిగా మీరు సద్వినియోగం చేసుకుంటారనేసి కోరుకుంటున్నాం సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వన్ అండ్ ఆల్.